చూడండి, లాస్ట్ టాపిక్లో మనం క్వశ్చన్ అనుకున్నాం. అది లాగిన్ అయ్యేటప్పుడు టోకెన్ లేకుండా కూడా మనం లాగిన్ అవుతున్నాం కదా, ఇంకా ఈ టోకెన్తో పని ఏంటి అని. దీని ఆన్సర్ ఏంటంటే, చూడండి, మన ప్రాజెక్ట్లో ఫస్ట్ మనకి వెండర్ ఉన్నారు. ఈ వెండర్కి ఒక రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ని మనం ఫర్మ్ అనుకుందాం. అయితే ఈ ఫర్మ్ ఏ వెండర్కి సంబంధించిందో ఆ పర్టికులర్ వెండర్కి మాత్రమే యాడ్ అవ్వాలి. అంటే స్పెసిఫిక్గా వెండర్ని ఐడెంటిఫై చేసి ఆ వెండర్కి ఈ ఫర్మ్ని యాడ్ చేయాలి. అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే, ఇక్కడ మనకి డేటాబేస్లో వెండర్కి ఆల్రెడీ ఒక యూనిక్ ఐడి ఉంది కదా, ఈ ఐడిని బేస్ చేసుకొని కూడా మనం ఫర్మ్ యాడ్ చేయొచ్చు కదా అని మనకు అనిపించవచ్చు. అలా కూడా చేయొచ్చు, కాకపోతే డేటాబేస్లో ఉన్న ఐడి ఎప్పటికీ చేంజ్ అవ్వదు. కాబట్టి సెక్యూరిటీ పరంగా ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు. అంతేకాకుండా మనం డేటాబేస్లో ఉన్న ఐడితో కంపేర్ చేయటం వల్ల మనం రిక్వెస్ట్ పంపించిన ప్రతిసారి డేటాబేస్తో ఇంటరాక్ట్ అయ్యి కన్ఫర్మ్ చేసుకోవటం వల్ల అప్లికేషన్ పర్ఫార్మెన్స్ కూడా స్లో అవుతుంది. అదే జేడబ్ల్యూ టోకెన్ అయితే ఈ టోకెన్ డేటాబేస్లో ఉండదు, మనం లాగిన్ అయిన తర్వాత మాత్రమే ఈ టోకెన్ మనకు వస్తుంది. ఇలా వచ్చిన టోకెన్ని మనం సర్వర్కి రిక్వెస్ట్ పంపించేటప్పుడు ఆ రిక్వెస్ట్తో పాటు ఈ టోకెన్ కూడా పంపిస్తాం. ఈ టోకెన్ కరెక్ట్ అయితేనే సర్వర్ మనకి కరెక్ట్ రెస్పాన్స్ ఇస్తుంది. అంటే మనం లాగిన్ అయిన ప్రతిసారి టోకెన్ అనేది చేంజ్ అవుతుంది, కాబట్టి ఇది ఒక సేఫ్ అప్రోచ్. సో ఇప్పుడు మన వెండర్కి ప్రాక్టికల్గా టోకెన్ బేస్డ్తో ఫర్మ్ అనేది యాడ్ చేద్దాం. ఇక్కడ వెండర్ బిజినెస్ని రెస్టారెంట్ అని కాకుండా ఫర్మ్ అని ఎందుకు అంటున్నాను అంటే, కొన్ని కేసెస్లో వెండర్కి ఒకటి కన్నా ఎక్కువ రెస్టారెంట్స్ ఉండొచ్చు. అంతేకాకుండా ఈ రెస్టారెంట్స్ డిఫరెంట్ ఏరియాస్లో కూడా ఉండొచ్చు. అందుకనే ఈ రెస్టారెంట్ అని కాకుండా ఇక్కడ సింపుల్గా ఫర్మ్ అంటున్నాం. సో ఈ ఫర్మ్ క్రియేట్ చేయడానికి కూడా మనం వెండర్ క్రియేట్ చేసినట్టే మోడల్, కంట్రోలర్ అండ్ రౌట్స్ క్రియేట్ చేసి ఈ వెండర్ అండ్ ఫర్మ్కి మధ్య రిలేషన్ కూడా క్రియేట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫర్మ్ క్రియేట్ చేయడానికి మనకి మోడల్ కావాలి, మోడల్తో పాటు స్కీమా, ఆ స్కీమా లోపల మనకి కావాల్సిన ప్రాపర్టీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాపర్టీస్ ఏం కావాలో ఒకసారి రాసుకుందాం. సో ఇక్కడ మన మోడల్ పేరు ఫర్మ్. ఈ ఫర్మ్ లోపల ఫస్ట్ ప్రాపర్టీ ఫర్మ్కి ఒక నేమ్ ఉంటుంది, ఫర్మ్ నేమ్. తర్వాత ఏరియా, అంటే ఇది ఒక అడ్రస్. అలాగే కేటగిరీ కూడా ఇద్దాం. మనకి కేటగిరీ అలాగే రీజియన్ వీటిని బట్టి ఫ్రంట్ ఎండ్లో మనం ఫిల్టర్ చేసుకోవడానికి, అంటే వెజ్జా, నాన్ వెజ్జా, సౌత్ ఇండియన్ ఫుడ్డా, నార్త్ ఇండియన్ ఫుడ్డా, ఇలాంటివి ఫిల్టర్ చేయడానికి ఈ కేటగిరీస్ అండ్ రీజియన్స్ మనకి బాగా ఉపయోగపడతాయి. సో ఇప్పుడు ఫర్మ్ నేమ్ ఇచ్చాం, ఏరియా ఇచ్చాం, కేటగిరీ ఇచ్చాం, రీజియన్ ఇచ్చాం, అలాగే ఆఫర్ కూడా ఇద్దాం. దీంతోపాటు మన ఫర్మ్కి ఇమేజ్ కూడా ఇద్దాం, సో దట్ మనకి ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే చేయడానికి ఇమేజ్ కూడా బాగా పనిచేస్తుంది. సో ప్రస్తుతానికి ఈ ప్రాపర్టీస్తో ఒక స్కీమా అనేది క్రియేట్ చేద్దాం. ఫర్మ్ నేమ్, ఏరియా, కేటగిరీ, రీజియన్, ఆఫర్ అండ్ ఇమేజ్. అలాగే వీటికి అంటే ఫర్మ్కి వెండర్కి మధ్యన రిలేషన్ కూడా క్రియేట్ చేద్దాం. ఈ రిలేషన్ క్రియేట్ చేయడం కూడా చాలా ఈజీ. ఫస్ట్ మనం ప్రాజెక్ట్లోకి వెళ్ళి మోడల్ ఫోల్డర్ లోపల ఒక ఫైల్ క్రియేట్ చేసి, మోడల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వస్తుంది. మన ఫైల్ పేరు firm.js. ఇదొక మోడల్. అయితే ఈ ఫర్మ్ని వెండర్కి యాడ్ చేసేటప్పుడు టోకెన్ బేస్డ్గా యాడ్ చేద్దాం అనుకున్నాం కదా. ముందు ఫర్మ్ రెడీ అయిన తర్వాత టోకెన్ ఇనిషియేట్ చేసి ఆ టోకెన్ ద్వారా ఫర్మ్ని వెండర్కి యాడ్ చేద్దాం. సో ఈ ఫర్మ్ మోడల్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మాంగూస్ని ఇంపోర్ట్ చేసుకొని కాన్స్ట్ మాంగూస్ ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్ మాంగూస్. ఇలాగా మాంగూస్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కీమా క్రియేట్ చేయడానికి ఒక వేరియబుల్ తీసుకొని కాన్స్ట్ ఫ్రమ్ స్కీమా. ఈ స్కీమాకి న్యూ మాంగూస్ డాట్ స్కీమా. ఇప్పుడు ప్రాపర్టీస్ డిఫైన్ చేద్దాం. సో మన ప్రాపర్టీస్ ఏంటి? ఇక్కడ ఫర్ నేమ్, ఏరియా, కేటగిరీ, రీజియన్, ఆఫర్ అండ్ ఇమేజ్. అయితే కేటగిరీకి, రీజియన్కి మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి, అంటే ఇదొక యారే. సో ఈ ఫస్ట్ ప్రాపర్టీ మంది ఫర్ నేమ్. సో ఫర్ నేమ్ ఇదొక ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీకి టైప్ వచ్చి టైప్ స్ట్రింగ్ ఇచ్చారు. అలాగే ఇది వాలిడేషన్లో రిక్వైర్డ్ ట్రూ, అలాగే యూనిక్ ట్రూ అంటే అవును, ఎప్పుడు ఫర్మ్ నేమ్ అనేది డిఫరెంట్గా ఉండాలి, ఇంకొక ఫర్మ్ నేమ్తో మ్యాచ్ అవ్వకూడదు, కాబట్టి దీన్ని కూడా యూనిక్ ట్రూ ఇచ్చారు. నెక్స్ట్ స్టెప్లో
మనకి ఏరియా, ఈ ఏరియాకి టైప్ కూడా స్ట్రింగే, అలాగే రిక్వైర్డ్ ట్రూ. సో ఈ ఫీల్డ్ కూడా ఫిల్ చేయాలి. నెక్స్ట్ స్టెప్లో మన నెక్స్ట్ ప్రాపర్టీ కేటగిరీ. సో ఈ కేటగిరీలో మల్టిపుల్ వాల్యూస్ అనేవి వస్తాయి. అంటే ఇక్కడ కేటగిరీస్లో మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ 2 టైప్స్ ఇద్దాం. సో టైప్ అనేది, సో ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కేటగిరీకి. ఈ ఆబ్జెక్ట్ లోపల నేను టైప్ అనేది స్ట్రింగ్ ఇచ్చాను. ఆబ్జెక్ట్ లోపల టైప్ అనేది ఒక యారే ఇచ్చాను. ఈ యారే లోపల మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ ఇచ్చి, ఈ ఆబ్జెక్ట్కి టైప్ అనేది కూడా స్ట్రింగ్ ఇచ్చి, నెక్స్ట్ ఈనమ్ అంటే మల్టిపుల్ వాల్యూస్ అనమాట. ఈ మల్టిపుల్ వాల్యూస్ ఈనమ్ ఇచ్చినప్పుడు యారే ఇచ్చి, ఈ యారే లోపల మనం ఏ వాల్యూస్ ఇద్దాం అనుకుంటున్నాం యారేకి వాల్యూస్ కింద అవి ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. సో మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ 2 కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి వెజ్ అండ్ నాన్ వెజ్ ఇలా ఇచ్చారు. సో ఈ ఈనమ్ లోపల ఇది ఒక యారే, ఈ యారే లోపల వాల్యూస్. సో ఎప్పుడన్నా మల్టిపుల్ వాల్యూస్ మనం ఇచ్చేటప్పుడు ఇలాగ ఒక ఆబ్జెక్ట్ లోపల ఒక టైప్, ఈ టైప్ ఒక యారే, ఈ యారే లోపల ఇలాగ మల్టిపుల్ వాల్యూస్ అనేది మనం ప్రాపర్టీకి డిఫైన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్టెప్లో మనకి ఇలాగే రీజియన్ కూడా ఉంది. ఈ రీజియన్కి టైప్ వచ్చి సేమ్ ఇంతకు ముందు మనం ఫాలో అయిన స్టెప్పే, మల్టిపుల్ వాల్యూస్ ఇస్తున్నాం ఇక్కడ ఒక యారేలో. సో టైప్ స్ట్రింగ్, అలాగే ఈనమ్ తీసుకొని ఇక్కడ నేను రీజియన్స్లో సౌత్ ఇండియన్ ఫుడ్ ఇస్తున్నాను, సౌత్ ఇండియన్, అలాగే నార్త్ ఇండియన్, నెక్స్ట్ చైనీస్, అలాగే బేకరీ కూడా ఇద్దాం, బేకరీ ఐటమ్స్. ఇలాగా డిఫరెంట్ రీజియన్స్తో మనకి ప్రాపర్టీస్ అనేవి డిఫైన్ చేసాం. అలాగే మనకి నెక్స్ట్ ఆఫర్ ఉంది కదా, నెక్స్ట్ ఆఫర్ అండ్ ఇమేజ్, ఈ 2 ప్రాపర్టీస్ కూడా డిఫైన్ చేద్దాం. కొంచెం జూమ్ తగ్గించి ఇక్కడ ఆఫర్, ఈ ప్రాపర్టీ టైప్ వచ్చి ఇది కూడా స్ట్రింగే, డేటా టైప్ స్ట్రింగ్ ఇచ్చాం. సో ఇది కంపల్సరీగా మనం ఎంటర్ చేయాలంటే అవసరం లేదు. అవసరం లేకపోయినా సరే, అంటే ఈ ఫీల్డ్ ఫిల్ చేయకపోయినా సరే డేటాబేస్లో మన రికార్డ్ అనేది యాక్సెప్ట్ అవ్వచ్చు. కాబట్టి నేను దీనికి రిక్వైర్డ్ అనేది ట్రూ ఇవ్వట్లేదు, ఏది ఈ ఆఫర్ అనే ప్రాపర్టీకి. సో నెక్స్ట్ మనకి ఇమేజ్ కూడా కావాలి. సో ఇమేజ్ కూడా మనకి స్ట్రింగ్ డేటా టైప్ వస్తుంది కాబట్టి ఈ ప్రాపర్టీకి టైప్ వచ్చి స్ట్రింగ్ ఇచ్చారు. సో ఇలాగా మనం మోడల్ అనేది క్రియేట్ చేసాం ఈ ప్రాపర్టీస్తో. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో రిలేషన్ అనేది కావాలి. ఈ రిలేషన్ దేంతో కావాలి? మన ఫర్మ్ అనేది దేనికి రిలేటెడ్? వెండర్తో రిలేటెడ్, ఈ వెండర్ అనే మోడల్తో. కాబట్టి రిలేషన్ ఎలా డిఫైన్ చేస్తాం? ఇక్కడ చూడండి, మనం ఈ వెండర్ అనే ఒక ప్రాపర్టీని మళ్ళీ యాడ్ చేసి దీనికి ఒక యారే, ఈ యారే లోపల ఒక ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ కూడా మనం ఈ టైప్ ఇదే డిఫైన్ అవుతుంది అనమాట. రిలేషన్ ఏంటి అనేది, దేంతో రిలేషన్ అనేది ఈ టైప్లో మనం ఇది స్టాండర్డ్ ఫార్మాట్ mongoose డాట్ స్కీమా డాట్ టైప్స్ డాట్ ఆబ్జెక్ట్ ఐడి. సో ఎప్పుడైతే ఈ డిఫాల్ట్ మెథడ్ మనం టైప్కి వాల్యూ కింద పాస్ చేసామో అప్పుడు ఇది ఇంకొక మోడల్తో రిలేషన్ అనేది ఫామ్ అయినట్టు అనమాట. అంటే ఎప్పుడైతే టైప్కి ఈ వాల్యూని మనం డిఫైన్ చేసామో ఈ వెండర్ అనే మోడల్కి మనం ఈ ఫర్మ్ని రిలేట్ చేస్తున్నాం. సో దీంతోపాటు ఇంకొక వాల్యూ కూడా ఇవ్వాలి, కీ వాల్యూ. అదేంటంటే రిఫరెన్స్ వచ్చి ఏ మోడల్తో అంటే డేటాబేస్లో ఉన్న ఏ టేబుల్తో ఈ మన ఫర్మ్ అనే టేబుల్ రిలేటెడ్ అవుతుంది. అంటే మనం వెండర్ అనే టేబుల్తో ఈ ఫర్మ్ అనే టేబుల్ని రిలేట్ చేసాం. సో ఇలాగ మనం ఒక రిలేషన్ అనేది ఫామ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇలాగే ఈ రిలేషన్ని
ఈ వెండర్ అనే మోడల్లో కూడా యాడ్ చేయాలి. సో అది కూడా చేద్దాం. ఈ వెండర్ మోడల్లో మనకి సో కాపీ అవసరం లేదు, ఒకసారి మళ్ళీ టైప్ చేస్తాను. ఇక్కడ ఈ వెండర్ మోడల్లో ఈ వెండర్ లోపల ఫర్మ్ అనేది ఉంది, రిలేషన్ అనేది ఉంది ఈ వెండర్కి. కాబట్టి ఇక్కడ ఫర్మ్, మళ్ళీ ఒక యారే తీసుకొని ఈ యారే లోపల ఒక ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్కి కూడా మళ్ళీ టైప్ mongoose డాట్ స్కీమా డాట్ టైప్స్ డాట్ ఆబ్జెక్ట్ ఐడి. మనం ఎప్పుడైతే ఇలాగా డిఫైన్ చేసామో టైప్ అనేది, అప్పుడు ఈ వెండర్ మోడల్ ఈ ఫర్మ్ మోడల్కి రిలేట్ అయినట్టు ఈ టైప్ తాలూకు అర్థం. ఓకే, అలాగే రెఫరెన్స్ కూడా దేంతో రిలేటెడ్, ఫర్మ్తో రిలేటెడ్. సో ఫర్మ్తో ఇలాగా రిలేషన్ అనేది ఫామ్ చేసాం. ఇప్పుడు సేవ్ చేసి వెండర్ మోడల్ని సేవ్ చేసి ఫర్మ్ మోడల్లోకి వెళ్ళి, ఇప్పుడు స్కీమా అనేది క్రియేట్ చేసాం కానీ దీన్ని ఎక్స్పోర్ట్ చేయలేదు. సో దీన్ని ఎక్స్పోర్ట్ చేయడం కంపల్సరీ. కాబట్టి కాన్స్ట్ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు mongoose డాట్ మోడల్. ఇక్కడ mongoose డాట్ మోడల్, అలాగే ఫర్మ్, మన మోడల్ పేరు ఏంటి ఫర్మ్, అలాగే మనం క్రియేట్ చేసిన స్కీమా పేరు ఫర్మ్ స్కీమా. ఇక్కడ చూడండి, ఫర్మ్ స్కీమా పేరుతో మనం ఈ స్కీమాని క్రియేట్ చేసాం. కాబట్టి ఇక్కడ ఫర్మ్ స్కీమా కూడా ఇచ్చి, ఇప్పుడు టోటల్గా మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఫర్మ్. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనం ఒక మోడల్ క్రియేట్ చేసి, ఈ మోడల్ లోపల ఒక స్కీమా, ఈ స్కీమాతో పాటు రిలేషన్ కూడా ఫామ్ చేసి టోటల్గా ఈ ఫర్మ్ అనే మోడల్ని ఎక్స్పోర్ట్ కూడా చేసాం. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి నెక్స్ట్ స్టెప్లో మనకి ఒక కంట్రోలర్ కూడా కావాలి. ఈ కంట్రోలర్ క్రియేట్ చేయడానికి మనకి కంట్రోలర్స్ ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్ లోపల ఇంకొక ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్కి ఫర్మ్ కంట్రోలర్ అని ఒక పేరు పెట్టాను, ఫర్మ్ కంట్రోలర్ .js. ఇప్పుడు ఈ ఫర్మ్ని వెండర్కి యాడ్ చేయడానికి మనకు ఒక కంట్రోలర్ కావాలి. ఈ కంట్రోలర్ లోపల మనం లాజిక్ అనేది రాస్తాం. ఈ లాజిక్ రాయటానికి ఇక్కడ మనకి ఈ టోకెన్ అనేది అవసరం ఉంటుంది. సో ఆ టోకెన్ అనేది ఆల్రెడీ మనం ఈ వెండర్ కంట్రోలర్ లోపల వెండర్ ఐడిని బేస్ చేసుకొని మనం ఆల్రెడీ ఒక టోకెన్ అనేది క్రియేట్ చేసాం. ఈ టోకెన్ని మనం ఒక మిడిల్ వేర్ ద్వారా ఫర్దర్, అంటే ఫర్మ్ని వెండర్కి యాడ్ చేసేటప్పుడు ఈ టోకెన్ని వెరిఫై చేసి ఈ టోకెన్ ద్వారా ఫర్మ్ని వెండర్కి యాడ్ చేయడానికి ఈ మిడిల్ వేర్ మనకు ఉపయోగపడుతుంది. సో ఆ మిడిల్ వేర్ అనేది క్రియేట్ చేయడానికి మనం ప్రాజెక్ట్లో ఒక మిడిల్ వేర్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి, ఇక్కడ ఈ యొక్క ఫోల్డర్కి మిడిల్ వేర్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఈ ఫోల్డర్ లోపల ఇంకొక ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్కి వెరిఫై టోకెన్ అని ఒక పేరు పెట్టారు. ఇప్పుడు ఈ ఫైల్ లోపల టోకెన్ వెరిఫై చేయడానికి కావాల్సిన లాజిక్ ఈ ఫైల్లో రాస్తాం. సో ఇప్పుడు ఈ టోకెన్ వెరిఫై చేయడానికి మనకి వెండర్ కావాలి, ఎందుకంటే వెండర్ లోపలే ఈ వెండర్ ఐడి అనేది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం వెండర్ని రిక్వైర్ చేసుకోవాలి. సో వెండర్ ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్, ఇక్కడ పాత్ ఇవ్వాలి. సో // మనకి వెండర్ అనేది మోడల్స్లో ఉంది, models/vendor ఇలాగా రిక్వైర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టోకెన్ వెరిఫై చేయడానికి JWT కూడా కావాలి, అంటే JSON వెబ్ టోకెన్ కూడా కావాలి. కాబట్టి దాన్ని కూడా రిక్వైర్ చేసుకోవాలి. సో JWT ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్ JSON వెబ్ టోకెన్, ఇది ప్యాకేజ్ నేమ్. సో ఇలా రిక్వైర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక మిడిల్ వేర్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో మిడిల్ వేర్కి ఒక పేరు పెడదాం. సో కాన్స్ట్ వెరిఫై టోకెన్ పేరుతో ఒక మిడిల్ వేర్ క్రియేట్ చేస్తున్నాం, వెరిఫై టోకెన్. ఇది ఒక అసింక్రనస్ ఫంక్షన్. సో అసింక్. సో మిడిల్ వేర్ అనేది క్రియేట్ చేసేటప్పుడు మనకి మిడిల్ వేర్ అనేది 3 పారామీటర్స్ తీసుకుంటుంది. ఒకటి రిక్వెస్ట్, ఇంకొకటి రెస్పాన్స్, తర్వాత నెక్స్ట్. ఈ నెక్స్ట్ అనేది ఒక ఫంక్షన్.
ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే రిక్వెస్ట్ పంపించిన తర్వాత రెస్పాన్స్ అనేది ఓకే అయితేనే ఈ నెక్స్ట్ అనే ఫంక్షన్ ఫర్దర్ మన యాక్షన్స్ని పర్ఫామ్ చేయడానికి అలౌ చేస్తుంది ఈ నెక్స్ట్ అనే ఫంక్షన్. సో ఈ నెక్స్ట్ అనే ఫంక్షన్ని మనం తర్వాత యూజ్ చేస్తాం మన బాడీ లోపల లాస్ట్లో. సో ఇక్కడ మనం టోకెన్ అనేది హెడర్కి పాస్ చేస్తున్నాం. అది ఎలా అంటే కాన్స్ట్ టోకెన్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్కి రిక్వెస్ట్ డాట్ హెడర్స్ అంటే హెడర్స్లో మనం టోకన్ని పాస్ చేస్తున్నాం. ఈ హెడర్స్ ఏంటంటే మనం రిక్వెస్ట్ పంపించిన ప్రతిసారి కూడా ఈ హెడర్స్లో ఉన్న వాల్యూ రిక్వెస్ట్తో పాటు సర్వర్కి వెళ్తుంది. సో ఈ హెడర్స్లో మనం టోకెన్ అనేది పాస్ చేస్తున్నాం ఇలా. సో ఈ టోకెన్ ప్లేస్లో ఒక్కొక్కసారి మనం బేరర్ అని కూడా రాస్తుంటాం. సో బేరర్ అని కూడా రాయొచ్చు. నేను ఇక్కడ మనకి సింపుల్గా అర్థం అవటం కోసం ఇక్కడ టోకెన్ అని రాశాను. సో ఇలా మనం ఒక టోకన్ని హెడర్స్ ద్వారా ఫార్వర్డ్ చేస్తున్నాం రిక్వెస్ట్తో పాటు. నెక్స్ట్ స్టెప్లో ఒక కండిషన్ తీసుకొని ఇఫ్ ఈ టోకెన్ హెడర్స్లో లేకపోతే అంటే ఇఫ్ కండిషన్ తీసుకొని ఇఫ్ నాట్ టోకెన్ అనేది ఫాల్స్ అయితే అప్పుడు నేను ఒక రెస్పాన్స్ అనేది అవుట్పుట్ చేస్తున్నాను. ఆ రెస్పాన్స్ కూడా స్టేటస్ అనేది 401 ఇచ్చాను, అంటే బ్యాడ్ రిక్వెస్ట్ డాట్ జేసన్. ఈ జేసన్ ఫార్మేట్లో ఒక ఎర్రర్ మెసేజ్ అనేది చూపిస్తున్నాను. ఎర్రర్ దీనికి టోకెన్ ఈజ్ రిక్వైర్డ్ అంటే టోకెన్ అనేది రిక్వైర్డ్ కావాలి కదా, అందుకని ఇక్కడ నేను ఎర్రర్ మెసేజ్ టోకెన్ ఈజ్ రిక్వైర్డ్ అని ఇక్కడ పంపించాను. నెక్స్ట్ స్టెప్లో మనం ఒక ప్రామిస్ తీసుకొని ఈ ప్రామిస్ కూడా ట్రై క్యాచ్ బ్లాక్లో ఒక ప్రామిస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఈ ట్రై బ్లాక్లో మనకి సక్సెస్ వస్తుంది, క్యాచ్ బ్లాక్లో ఎర్రర్ అనేది వస్తుంది. సో ట్రై బ్లాక్లో ఇక్కడ చూడండి మనం ఈ వెండర్ కంట్రోలర్లో ఇక్కడ టోకెన్ అనేది క్రియేట్ చేసాం. ఈ వెండర్ ఐడిని బేస్ చేసుకొని చేసాం. అయితే ఇక్కడ నేను క్యాచ్ బ్లాక్లో ఏమీ రాయలేదు. సో ఈ వెండర్ కంట్రోలర్ లోపల క్యాచ్ బ్లాక్ అంటే ఎర్రర్ అనేది కానీ వస్తే ఇక్కడ కూడా ఒక రాసేస్తాను తొందరగా. console.log ఇన్ కేస్ ఈ వెండర్ లాగిన్లో ఏదన్నా లాగిన్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తే అది కన్సోల్లో కూడా మనకి ఎర్రర్ చూపించేలాగా, దాంతోపాటు రెస్పాన్స్ స్టేటస్లో 500 అంటే ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ జేసన్ ఫార్మేట్లో ఈ ఎర్రర్ని కూడా ఇలా చూపించేస్తారు. ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ ఇది యాక్చువల్గా ముందే రాసుకోవాలి, నేను ఓవర్లుక్లో చూసుకోలేదు. సో ఇలాగా ఈ క్యాచ్ బ్లాక్లో ఎర్రర్ అనేది రాశారు ఇక్కడ వెండర్ లాగిన్ అనే ఫంక్షన్కి. సో ఇప్పుడు ఈ వెండర్ ఐడి ఏదైతే ఉందో దీన్ని మనం టోకెన్ కిందకి మార్చాం కదా, దీన్ని ఇక్కడ మనం కంపేర్ చేస్తున్నాం. ఎందుకు కంపేర్ చేస్తున్నాం? ఈ వెండర్ ఐడి అనేది మనకి టోకెన్ ఇలాగా జిబ్రిష్గా ఇచ్చింది. అయితే ఈ వెండర్ ఐడి ఇక్కడ చూడండి డేటాబేస్లో ఇలా ఉంది. సో దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ మనం డీకోడ్ చేసి కంపేర్ చేస్తాం. సో దానికోసం ఇక్కడ మన వెరిఫై టోకెన్ ఫంక్షన్లో ఈ ట్రై బ్లాక్ లోపల ఒక వేరియబుల్ తీసుకొని కాన్స్ట్ డీకోడెడ్ అంటే డీకోడ్ అయ్యింది ఈ వేరియబుల్కి అసైన్ అవుతుంది. సో డీకోడెడ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని jwt.verify ఈ jwt.verify అనేది JWT టోకెన్కి సంబంధించి ఒక ఇన్బిల్ట్ మెథడ్. ఈ దేన్ని వెరిఫై చేస్తున్నాం? ఈ టోకెన్ని వెరిఫై చేస్తున్నాం. దేంతో వెరిఫై చేస్తున్నాం? మనం డీకోడ్ అయిన వెండర్ ఐడితో. సో ఈ వెరిఫై చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెరిఫై అనే ఈ మెథడ్ 2 పారామీటర్స్ తీసుకుంటుంది. ఒకటి దేన్నైతే మనం వెరిఫై చేద్దాం అనుకుంటున్నాము దాన్ని, అంటే ఇక్కడ టోకెన్ని వెరిఫై చేస్తాం. దీంతోపాటు సీక్రెట్ కీ కూడా కావాలి. ఈ సీక్రెట్ కీ అనేది కూడా మ్యాచ్ అయితేనే అప్పుడు ఈ వెరిఫై అనేది మనకి ఈ వెరిఫై మెథడ్ అనేది పనిచేస్తుంది. సో సీక్రెట్ కీ ఎక్కడుంది మనకి? ఈ .env ఫైల్లో ఉంది. మనం ఇక్కడ చాలా ఫైల్స్ ఓపెన్ ఉన్నాయి, కొన్ని క్లోజ్ చేసేస్తారు. ఈ వెండర్ రౌట్స్ కూడా అవసరం లేదు, ఇండెక్స్ ఫైల్ అవసరం లేదు, ఈ ఫర్మ్ ఉండాలి, అలాగే వెండర్ కంట్రోలర్ కూడా ఉండాలి. సో ఈ .env ఫైల్ లోపల మనకి ఈ సీక్రెట్ కీ అనేది ఉంది. సో ఈ సీక్రెట్ కీని మనం ఎలాగా మనకి కావాల్సిన ఫైల్లో యూజ్ చేసుకోవాలి ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి ఈ వెరిఫై టోకెన్లోకి వచ్చి
సో ఇప్పుడు .env ఫైల్ లోపల ఉన్న వాల్యూస్ని మనం యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది .env. సో కాన్స్ట్ .env ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్ .env. ఇలా రిక్వైర్ చేసుకున్న తర్వాత కాన్ఫిగర్ చేసుకోవడానికి మళ్ళీ సేమ్ స్టెప్స్ .env.config. ఇలా కాన్ఫిగర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సీక్రెట్ కీని మనం కాన్స్ట్ సీక్రెట్ కీ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్కి process.env. మన సీక్రెట్ కీ పేరు ఏంటి, కీ ఏంటి, వాట్ ఈజ్ యువర్ నేమ్, దీన్ని కాపీ చేసి ఈ వెరిఫై టోకెన్ లోపల ఇక్కడ process.envకి దీన్ని ఇలా పాస్ చేసాం. ఇప్పుడు ఈ టోకెన్ అనేది మనం డీకోడ్ చేసాం. ఈ డీకోడ్ చేసింది దేంతో వెరిఫై చేస్తున్నాం, ఈ వెండర్ ఐడితో. సో ఈ వెండర్ ఐడిని ఇక్కడ ఈ వెండర్ ఐడి వెండర్ మోడల్ నుంచి వస్తుంది కాబట్టి కాన్స్ట్ వెండర్ అనే ఒక వేరియబుల్ తీసుకొని వెండర్ ఈ వేరియబుల్కి అవైట్, ఎందుకంటే ఈ వెండర్ మోడల్ నుంచి మనకి వెండర్ ఐడి అనేది వస్తుంది. సో మనం ఇక్కడ ఐడిని గెట్ చేయడానికి మాంగూస్లో ఒక ఇన్బిల్ట్ మెథడ్ ఉంది, అదే ఫైండ్ బై ఐడి. ఈ మెథడ్ ద్వారా మనం ఐడి అనేది గెట్ చేస్తున్నాం. అయితే ఈ ఐడిని డీకోడ్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ టోకెన్ ఆల్రెడీ ఇక్కడ డీకోడ్ చేసి ఈ డీకోడెడ్ అనే ఒక వేరియబుల్కి అసైన్ చేసాం కదా. ఇక్కడ డీకోడెడ్ డాట్ వెండర్ ఐడి, ఇలా ఒక వెండర్ ఐడిని ఈ వెండర్ అనే వేరియబుల్కి పాస్ చేసాం. ఇప్పుడు మనం టోకెన్ వెరిఫై చేయడానికి దేంతో వెరిఫై చేస్తున్నాం, ఈ వెండర్ ఐడిని, అంటే డీకోడెడ్ అయిన వెండర్ ఐడిని యాక్చువల్ వెండర్ ఐడి అంటే డేటాబేస్ నుంచి వస్తున్న యాక్చువల్ వెండర్ ఐడితో వెరిఫై చేస్తున్నాం. సో దానికోసం రిక్వెస్ట్ డాట్ వెండర్ ఐడి, ఎందుకంటే ఈ వెండర్ ఐడి రిక్వెస్ట్ నుంచి వస్తుంది. సో ఈ రిక్వెస్ట్ డాట్ వెండర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ వెండర్ ఐడి, అంటే వెండర్ డాట్ అండర్స్కోర్ ఐడి. అంటే చూడండి ఇక్కడ ఈ ఐడితో మనం వెరిఫై చేస్తున్నాం. వెరిఫై చేసిన తర్వాత ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా ఎర్రర్ అనేది ఉంటే, మనం డీకోడింగ్ చేసేటప్పుడు ఏదైనా ఎర్రర్ అనేది ఉంటే, అంటే ఈ వెండర్లో ఇక్కడ ఈ వెండర్ని డీకోడ్ చేసినప్పుడు ఏదైనా ఎర్రర్ అనేది వస్తే ఈ ఇఫ్ కండిషన్ ద్వారా మనం ఒక రెస్పాన్స్ని రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ రెస్పాన్స్ డాట్ స్టేటస్ 404.json. అలాగే దీనికి ఒక ఎర్రర్ మెసేజ్. ఈ ఎర్రర్ మెసేజ్లో ఈ టోకెన్ అనేది ఇన్ కేస్ ఫాల్స్ అయితే అప్పుడు ఈ వెండర్ అనేది లేనట్టు, కాబట్టి వెండర్ నాట్ ఫౌండ్ అని ఇక్కడ ఒక మెసేజ్ రాశారు. ఇప్పుడు మనకి డీకోడ్ అయిన ఈ వెండర్ ఐడిని యాక్చువల్ వెండర్ ఐడితో వెరిఫై చేసాం. ఈ వెరిఫికేషన్ అంతా ట్రూ అయితే, ఈ ట్రై బ్లాక్లో మనం ఇదంతా కూడా సక్సెస్ అయితే అప్పుడు ఈ నెక్స్ట్ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ నెక్స్ట్ అనేది ఫంక్షన్. ఈ నెక్స్ట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అంటే తర్వాత ఎగ్జిక్యూషన్కి అలౌ చేస్తుంది. ఇన్ కేస్ ఈ కోడ్ అంతా కరెక్ట్ అయితే, ఈ కోడ్లో ఏముంది, మన వెండర్ ఐడిని వెరిఫై చేసి ఓకే అయితేనే ఈ నెక్స్ట్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి ఫర్దర్ యాక్షన్స్కి అలౌ చేస్తుంది. సో ఇలాగ ఈ నెక్స్ట్ అనేది ఇక్కడ రాసిన తర్వాత ఇక్కడ ఇన్ కేస్ ఇదంతా కానీ ఫెయిల్ అయితే అప్పుడు కన్సోల్ క్యాచ్ బ్లాక్లో కన్సోల్ డాట్ ఎర్రర్, ఈ ఎర్రర్కి మళ్ళీ ఈ ఎర్రర్ ఏంటనేది ఇక్కడ రాసి ఈ ఎర్రర్ బ్లాక్లో ఈ క్యాచ్ బ్లాక్కి ఒక బాడీ, ఇక్కడ ఎర్రర్ స్పెల్లింగ్ తప్పు ఇచ్చాను. ఓకే, ఈ బాడీ లోపల మనం ఒక స్టేటస్ రాస్తున్నాం. ఏంటి, ఇదంతా కన్సోల్ డాట్ ఎర్రర్, దీనికి బాడీ అనేది రాదు. ఓకే, దీనికి రెస్పాన్స్ ఇస్తున్నాం. ఈ రెస్పాన్స్ ఏమొస్తుంది, రిటర్న్ రెస్పాన్స్ డాట్ స్టేటస్, ఈ స్టేటస్ మళ్ళీ 500.json, దీనికి మళ్ళీ ఆబ్జెక్ట్లో ఈ ఎర్రర్ ఏంటనేది ఈ ఆబ్జెక్ట్లో పాస్ చేస్తున్నాను. అది కూడా ఇన్వాలిడ్, మనం టోకెన్తో డీల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇన్వాలిడ్ టోకెన్ అని
ఒక మెసేజ్ అనేది ఇక్కడ పాస్ చేసి దీన్ని ఇప్పుడు సేవ్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఎక్స్పోర్ట్ కూడా చేయాలి. ఇక్కడ మనకి ఏదో ఎర్రర్ అనేది వస్తుంది. ఇక్కడ అంటే ఇక్కడ ఇది ఎర్రర్ వచ్చింది. సేవ్ చేస్తే ఈ ఎర్రర్ ఏంటి అనేది ఓకే సారీ, ఇది యారో ఫంక్షన్ కాబట్టి నేను యారో ఇవ్వటం మర్చిపోయాను. ఇక్కడ ఇలా యారో ఇవ్వాలి, ఎందుకంటే ఎసిన్క్రోనస్ ఇది ఒక మిడిల్వేర్, ఈ మిడిల్వేర్ ఈ ఎసిన్క్రోనస్ ఫంక్షన్, ఈ ఎసిన్క్రోనస్ ఫంక్షన్ అనేది ఒక యారో ఫంక్షన్ కాబట్టి ఇక్కడ యారో ఇవ్వాలి. అలాగే ఇప్పుడు మనం ఈ వెరిఫై టోకెన్ మిడిల్వేర్ అనేది క్రియేట్ చేస్తాం కదా, దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తేనే మనం నెక్స్ట్ వేరే ఫైల్స్లో యూజ్ చేసుకోగలం. కాబట్టి దీన్ని కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు వెరిఫై టోకెన్ ఇలాగా ఎక్స్పోర్ట్ చేసాం. సేవ్ చేసి ఇప్పుడు ఈ వెరిఫై టోకెన్ ద్వారా మనం ఈ ఫర్మ్ని వెండర్లోకి యాడ్ చేయొచ్చు. అలా యాడ్ చేయడానికి మనం ఈ ఫర్మ్ కంట్రోలర్ లోపల లాజిక్ అనేది రాయాలి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్మ్ని రిక్వైర్ చేసుకోవాలి. సో కాన్స్ట్ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్, ఇది పాత్ ఇచ్చి ఈ ఫర్మ్ అనేది మోడల్స్ ఫోల్డర్ లోపల ఫర్మ్ పేరుతో ఉంది. సో ఇలా రిక్వైర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫర్మ్ని మనం వెండర్కి యాడ్ చేస్తున్నాం, అంటే ఈ వెండర్ మోడల్ లోపల, అది కూడా ఈ ఐడిని బేస్ చేసుకొని. సో మనకి వెండర్ కూడా ఇక్కడ మనకు అవసరం ఉంటుంది. సో వెండర్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి కాన్స్ట్ వెండర్ ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్ పాత్, ఇది కూడా మోడల్స్లోనే ఉంది, అది కూడా వెండర్ పేరుతో ఈ మోడల్ అనేది ఉంది. సో ఇలా రిక్వైర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. ఆ ఫంక్షన్కి యాడ్ ఫర్మ్ అని ఒక పేరు పెడుతున్నాం, కాన్స్ట్ యాడ్ ఫర్మ్. ఈ పేరుతో ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఈ ఫంక్షన్ అనేది అసింక్రనస్ ఫంక్షన్, ఈ అసింక్ ఫంక్షన్ రిక్వెస్ట్ రెస్పాన్స్ టు పారామీటర్స్ తీసుకుంటుంది. అలాగే ఇది ఒక యారో ఫంక్షన్. ఇప్పుడు బాడీ నుంచి మనకు వస్తున్న ప్రాపర్టీస్, ఈ ప్రాపర్టీస్ ఏంటి, ఫర్మ్ నేమ్, ఏరియా, కేటగిరీ, రీజియన్, ఆఫర్ అండ్ ఇమేజ్. ఈ ప్రాపర్టీస్ బాడీ నుంచి వస్తుంది. సో బాడీ నుంచి వస్తున్న ప్రాపర్టీస్ కాన్స్ట్ ఫర్మ్ నేమ్, అలాగే ఏరియా కేటగిరీ, తర్వాత రీజియన్, అలాగే ఆఫర్ అండ్ ఇమేజ్, ఈ ప్రాపర్టీస్ బాడీ నుంచి వస్తాయి. సో రిక్వెస్ట్ డాట్ బాడీ. ఇప్పుడు మనకి వెండర్ ఐడి కూడా కావాలి. ఎందుకు అంటే ఈ వెండర్ ఐడికి మనం డీకోడ్ అయిన, అంటే టోకెన్ ద్వారానే డీకోడ్ అయింది అనుకోండి, కాకపోతే ఈ వెండర్ ఐడికి మనం ఈ వెండర్ ఐడి బేస్ మీద ఈ ఫర్మ్ని వెండర్కి యాడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఫర్మ్ కంట్రోలర్లో మనకి వెండర్ ఐడి కూడా కావాలి. కాబట్టి కాన్స్ట్ వెండర్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని అవైట్, అలాగే వెండర్, ఈ మోడల్కి ఫైండ్ బై ఐడి, ఈ మెథడ్తో నేను రిక్వెస్ట్ డాట్ వెండర్ ఐడి, ఈ వెండర్ ఐడిని గెట్ చేసి ఈ వెండర్ అనే వేరియబుల్కి అసైన్ చేశాను. ఇప్పుడు చూడండి, మనం ఈ ప్రాపర్టీస్తో పాటు ఇమేజ్ కూడా యాడ్ చేస్తున్నాం. సో ఇమేజ్ యాడ్ చేయడానికి మనకి ఒక సపరేట్ ప్యాకేజ్ ఉంది. ఆ ప్యాకేజ్ ద్వారా మనం ఈజీగా ఈ ఇమేజెస్ని మన డేటాబేస్లో సేవ్ చేయొచ్చు. సో ఆ ప్యాకేజ్ ఏంటంటే మల్టర్. సో మల్టర్ అనే ప్యాకేజ్ కూడా మనకి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన డాక్యుమెంటేషన్లో ఇది కూడా మెన్షన్ చేసుకొని దీన్ని ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకుందాం. సో టెర్మినల్ ఓపెన్ చేసి, ఒక టెర్మినల్ విండో ఇంకొకటి ఓపెన్ చేసి, ఇక్కడ మన ప్యాకేజెస్లో మల్టర్ కావాలి కాబట్టి npm ఇన్స్టాల్ మల్టర్, ఇది ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓకే, npm ఇన్స్టాల్ మల్టర్, ఈ ప్యాకేజ్ని మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మన కంట్రోలర్లో రిక్వైర్ చేసుకొని కాన్స్ట్ మల్టర్ ఈజ్ ఈక్వల్ టు మల్టర్, ఇలా రిక్వైర్ చేసుకున్న తర్వాత దీనికి ఒక స్టాండర్డ్ ఫార్మాట్ అనేది ఉంది. అంటే ఇక్కడ నేను ఒక పని చేస్తాను, చాట్ జీపీటీలోకి వెళ్ళి ఈ చాట్ జీపీటీలో, ఎందుకంటే మల్టర్ ద్వారా మనం ఇమేజెస్
అప్లోడ్ చేయడానికి, ఇమేజెస్ సేవ్ చేసుకోవడానికి ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఫంక్షన్ ఒకటి ఉంది. ఆ ఫంక్షన్ మనం యూజ్ చేసి సేవ్ చేయొచ్చు. ఈ ఫంక్షన్ని మనం చాట్‌జీపీటీ నుంచి కూడా గెట్ చేసుకోవచ్చు. సో గివ్ మీ కోడ్ టు యాడ్ ఇమేజెస్ ఇన్ Node.js విత్ మల్టర్ అని ఒక క్వశ్చన్ అడిగాను. సో ఇప్పుడు చూడండి, మనకి మల్టర్ ద్వారా ఎలాగ మనం ఇమేజెస్ సేవ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ కోడ్ వచ్చింది. చూడండి, ఫస్ట్ మల్టర్ రిక్వైర్ చేసుకున్న తర్వాత ఈ స్టోరేజ్ అనేది ఒక వేరియబుల్. ఈ వేరియబుల్కి మల్టర్ డాట్ డిస్క్ స్టోరేజ్ ఈ పేరుతో ఒక ఫంక్షన్. ఇదంతా కూడా ఒక స్టాండర్డ్ ఫార్మాట్ అనమాట. సో ఇక్కడ ఈ అప్లోడ్స్ ఉంది కదా, ఈ అప్లోడ్స్ అనేది ఒక ఫోల్డర్ పేరు. ఇక్కడ మనం అప్లోడ్స్ ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ ఇమేజెస్ అని రాయొచ్చు, లేదంటే స్టాక్ ఇమేజెస్ అని రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. సో ఇక్కడ ఈ ఫంక్షన్ నేను కాపీ చేసి ఎందుకంటే ఇది స్టాండర్డ్ ఫార్మాటే కాబట్టి నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈ మల్టర్ కూడా ఇన్స్టాల్ అయ్యింది, దీన్ని రిక్వైర్ చేసుకున్నాం. సో ఇక్కడ ఈ స్టోరేజ్ మనం ఫంక్షన్ నేను ఏదైతే కాపీ చేశానో దాన్ని ఇక్కడ పేస్ట్ చేశాను. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏమన్నా చేంజెస్ ఉంటాయి అంటే ఏం అవసరం ఉండదు, ఆల్మోస్ట్ అంతా మనకి కరెక్ట్గానే ఉంటుంది ఈ ఫంక్షన్. మన ఇమేజెస్ అన్నీ కూడా ఇప్పుడు ఈ అప్లోడ్స్ అనే ఈ ఫోల్డర్ లోపల సేవ్ అవుతాయి. అయితే మనం ఇక్కడ మన ప్రాజెక్ట్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అప్లోడ్స్ అని ఒక పేరు ఇవ్వటం ఇంపార్టెంట్. అప్పుడు మాత్రమే ఈ ఇమేజెస్ అన్నీ ఈ ఫోల్డర్లో సేవ్ అవుతాయి. సో నెక్స్ట్ స్టెప్లో ఈ ఇమేజ్ అనేది ఈ మిగతా ప్రాపర్టీస్తో పాటు రావట్లేదు, సపరేట్గా వస్తుంది. కాబట్టి ఈ ఇమేజ్ అనేది ఇక్కడి నుంచి తీసేసి ఇమేజ్కి సపరేట్గా మనం ఇమేజెస్ యాడ్ చేయడానికి ఇది కూడా ఒక స్టాండర్డ్ ఫార్మాటే. అంటే కాన్స్ట్ ఇమేజ్ ఈ వేరియబుల్ తీసుకొని ఇక్కడ ఒక టర్నరీ ఆపరేటర్, అది కూడా రిక్వెస్ట్ డాట్ ఫైల్ అనేది ట్రూ అయితే అప్పుడు రిక్వెస్ట్ డాట్ ఫైల్ నేమ్. ఇలాగా మనం ఫైల్ పాత్ ఇచ్చి, ఇన్ కేస్ ఇది ఫాల్స్ అయితే అప్పుడు అన్డిఫైన్డ్. ఇది కూడా స్టాండర్డ్ ఫార్మాటే మనం ఇమేజెస్ యాడ్ చేయడానికి. ఇది మీరు గూగుల్ చేసిన వస్తుంది, లేదు అంటే మనం చాట్‌జీపీటీలో కూడా మనం ఇమేజెస్ యాడ్ చేయడానికి ఈ పాత్ అనేది తీసుకోవచ్చు. అయితే ఈ స్టోరేజ్ ఫంక్షన్ ఉంది కదా, ఇది ఫంక్షన్ బయట రాస్తాం. ఈ యాడ్ ఫంక్షన్ బయట ఇక్కడ ఈ స్టోరేజ్ ఫంక్షన్ ప్లేస్ చేసి ఇప్పుడు ఒక ఇన్స్టెన్స్ తీసుకొని ఆ ఇన్స్టెన్స్ ద్వారా ఈ ప్రాపర్టీస్ నుంచి వస్తున్న వాల్యూస్ని రికార్డ్స్ కింద డేటాబేస్లో సేవ్ చేస్తాం. సో దానికోసం ఒక వేరియబుల్ తీసుకొని కాన్స్ట్ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్స్టెన్స్ కోసం న్యూ ఫర్మ్ అండ్ ప్రాపర్టీస్ ఏంటంటే మనకి ఈ ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడి నుంచి వస్తాయి. సో వీటిని ఇక్కడి నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. అలాగే మనకి ఇమేజ్ ఈ ప్రాపర్టీ కూడా ఉంది. నెక్స్ట్ మన ఫర్మ్లో చూడండి, ఇక్కడ ఈ వెండర్ ప్రాపర్టీ కూడా ఉంది. కాబట్టి ఈ వెండర్ ప్రాపర్టీకి వాల్యూ కింద వెండర్ ఐడిని పాస్ చేస్తున్నాం. అంటే వెండర్కి వెండర్ డాట్ యాక్చువల్గా _ఐడి, యాక్చువల్ వెండర్ ఐడి అనమాట. ఈ వెండర్ అనే ప్రాపర్టీకి అసైన్ చేసాం. ఇలాగా ఈ ఇన్స్టెన్స్ని ఇప్పుడు సేవ్ చేస్తున్నాం. అంటే ఫర్మ్ డాట్ దీనికి అవైట్ ఇవ్వాలి, సేవ్ చేసేటప్పుడు టైం పడుతుంది కాబట్టి అవైట్ ఫర్మ్ డాట్ ఈ సేవ్ మెథడ్ ద్వారా మనం ఈ ఫర్మ్ రికార్డ్స్ని డేటాబేస్లో సేవ్ చేస్తున్నాం. ఇలా సేవ్ అయిన తర్వాత మనం రెస్పాన్స్ చూపించడానికి మనకు ఒక ప్రామిస్ కావాలి. సో ఆ ప్రామిస్ కూడా క్రియేట్ చేస్తాం. సో ఆ ప్రామిస్కి ఒక ట్రై క్యాచ్ బ్లాక్ తీసుకొని ట్రై క్యాచ్ బ్లాక్, ఈ ట్రై బ్లాక్లో సక్సెస్ కోడ్ ట్రై బ్లాక్లో ఎర్రర్ అనేది క్యాచ్ బ్లాక్లో రాస్తాం. సో ట్రై బ్లాక్లో మనం ఇప్పుడు కాపీ చేసిన ఈ కోడ్ని ట్రై బ్లాక్లో ఇలా పేస్ట్ చేసి ఇక్కడ క్యాచ్ బ్లాక్ అనేది ఎర్రర్ కోసం. సో ఇక్కడ ఈ ఎర్రర్ బాడీ లోపల ఈ ఎర్రర్ మెసేజ్ అనేది ఇక్కడ రాస్తాం.
సో ఇక్కడ వెండర్ని కూడా గెట్ చేసాం కదా. ఇన్ కేస్ వెండర్ అనేది ఫెయిల్ అయితే అప్పుడు ఇఫ్ కండిషన్ తీసుకొని ఇఫ్ వెండర్ అనేది ఫాల్స్ అయితే అప్పుడు ఈ రెస్పాన్స్ కింద రెస్పాన్స్ స్టేటస్ 404 అంటే నాట్ ఫౌండ్ జేసన్ ఈ ఫార్మేట్లో ఒక మెసేజ్, ఈ మెసేజ్కి వెండర్ నాట్ ఫౌండ్ అని ఒక మెసేజ్ ఇచ్చాం. సో ఇదంతా కనుక సక్సెస్ అయితే అంటే ఈ ఫర్మ్ యాడ్ చేయటం ప్రాసెస్ అంతా సక్సెస్ అయితే అప్పుడు మనం రిటర్న్ రెస్పాన్స్ స్టేటస్ 200.json ఇక్కడ ఆబ్జెక్ట్లో ఒక మెసేజ్, ఈ మెసేజ్ కూడా ఏమనిస్తాం, ఫర్మ్ యాడెడ్ సక్సెస్ఫుల్ అనేద్దాం. ఫర్మ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ ఇలాగా ఒక మెసేజ్ ఇచ్చాం. అదే ఇన్ కేస్ ఈ ఫర్మ్ యాడ్ చేయటం అనేది ఫెయిల్ అయితే అప్పుడు క్యాచ్ బ్లాక్లో console.error ఈ ఎర్రర్ ఏంటనేది ఇక్కడ పాస్ చేస్తాం. తర్వాత రెస్పాన్స్ కింద response.status 500.json అలాగే ఈ మెసేజ్ అనేది ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. ఇప్పుడు ఈ యాడ్ ఫర్మ్కి కావాల్సిన లాజిక్ అంతా రాసి ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనకి ఇమేజ్ కూడా ఉంది. సో మన ప్రాపర్టీస్తో పాటు మనం ఇమేజ్ కూడా మన డేటాబేస్లో సేవ్ చేస్తున్నాం. కాబట్టి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇమేజ్ ఉంది కాబట్టి మనం యూజ్ చేయాల్సింది అంటే మాడ్యూల్.exports అనేది కామనే, మాడ్యూల్.exports. అయితే ఇమేజ్తో పాటు అప్లోడ్ చేసినప్పుడు మన ఫంక్షన్ పేరు అనేది ఫస్ట్ రాసి అంటే ఇక్కడ మన ఫంక్షన్ పేరు యాడ్ ఫర్మ్, అది కూడా కర్లీ బ్రేసెస్లో, అలాగే ఈ ఫంక్షన్ పేరు, ఈ ఫంక్షన్కి మనం ఒక యారే, ఈ యారే లోపల అప్లోడ్ డాట్ సింగిల్ అంటే సింగిల్ ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నాం అన్నమాట. అది కూడా ఈ ఇమేజ్ ప్రాపర్టీని ఇక్కడ పాస్ చేసి దాంతోపాటు ఈ యాడ్ ఫర్మ్ అంటే ఈ ఇమేజ్ని ఈ యాడ్ ఫర్మ్ అనే ఈ మెథడ్ లోపలికి మనం ప్రాపర్టీగా పాస్ చేస్తున్నాం. సో ఇది ఇమేజ్ ఉన్నప్పుడు ఎక్స్పోర్ట్ చేసే ప్రాసెస్. మనం ఈ ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఈ ఫర్ని యాడ్ చేయడానికి మనకు రౌట్ కూడా కావాలి. సో రౌట్స్ యాడ్ చేయడానికి మనం ఇక్కడ ఈ రౌట్స్ ఫోల్డర్లో ఇంకొక ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్కి ఫర్మ్ రౌట్స్ అని ఒక పేరు పెట్టారు .js. ఇప్పుడు యాజ్ యూజువల్గా మనం రౌట్స్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ మనకి ఎక్స్ప్రెస్ కావాలి. సో ఎక్స్ప్రెస్ రిక్వైర్ ఎక్స్ప్రెస్ ఇలా రిక్వైర్ చేసుకున్న తర్వాత ఈ కంట్రోలర్ని కూడా రిక్వైర్ చేసుకోవాలి. సో కాన్స్ట్ ఫర్మ్ కంట్రోలర్ ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్ పాత్ ఇవ్వడానికి // కంట్రోలర్స్ ఫోల్డర్లో ఫర్మ్ కంట్రోలర్ పేరుతో మనకి ఈ ఫైల్ అనేది ఉంది. సో ఇది కూడా రిక్వైర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రౌట్ డిఫైన్ చేయడానికి ఎక్స్ప్రెస్లో ఉన్న రౌటర్ మెథడ్ని మనం ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి. సో కాన్స్ట్ రౌటర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెస్ డాట్ ఈ రౌటర్ అనే మెథడ్ తీసుకొని ఈ వేరియబుల్కి అసైన్ చేసాం. తర్వాత రౌట్ డిఫైన్ చేయడానికి రౌటర్ డాట్ మనం ప్రాపర్టీస్ని డేటాబేస్లో పోస్ట్ చేస్తున్నాం కాబట్టి పోస్ట్ మెథడ్ తీసుకొని రౌట్ డిఫైన్ చేయడానికి ఒక ఎండ్ పాయింట్ ఇక్కడ /add-ఫర్మ్ యాడ్ ఫర్మ్ పేరుతో ఒక ఎండ్ పాయింట్ క్రియేట్ చేశారు. ఇక్కడ ఇప్పుడు మనం ఫర్మ్ యాడ్ చేస్తున్నాం అయితే టోకెన్ బేస్డ్ మీద. ఈ టోకెన్ని మనం వెరిఫై చేసి ఒక మిడిల్ వేర్లో సేవ్ చేసాం, అదే వెరిఫై టోకెన్. సో ఈ మిడిల్ వేర్ కూడా మనం యాడ్ చేసినప్పుడు మాత్రమే ఈ ఫర్మ్కి ఈ వెండర్కి ఫర్మ్ అనేది యాడ్ అవుతుంది. కాబట్టి ఈ మిడిల్ వేర్ని కూడా మనం ఈ ఫర్మ్ నోట్స్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో కాన్స్ట్ ఫర్మ్ కాదు వెరిఫై
వెరిఫై టోకెన్ ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్ దీని పాత్ అంటే ఈ మిడిల్ వేర్ వెరిఫై టోకెన్ ఎక్కడుంది, మిడిల్ వేర్స్ అనే ఫోల్డర్లో ఉంది కాబట్టి దీనికి కూడా పాత్ అనేది // మిడిల్ వేర్స్ స్లాష్ వెరిఫై టోకెన్. ఇలా వెరిఫై టోకెన్ని మనం రిక్వైర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రౌట్ డిఫైన్ చేసేటప్పుడు సెకండ్ పారామీటర్ కింద ఈ మిడిల్ వేర్ని ఇలా పాస్ చేయాలి. అంటే మిడిల్ వేర్ వెరిఫై టోకెన్ కదా, దీన్ని ఇలా పాస్ చేసిన తర్వాత దీంతో పాటు మన కంట్రోలర్ లోపల ఉన్న మనం డిఫైన్ చేసిన ఈ యాడ్ ఫర్మ్ ఈ మెథడ్ని. సో ఫర్మ్ రౌట్స్లో ఫర్మ్ కంట్రోలర్ డాట్ యాడ్ ఫర్మ్ పేరుతో మన మెథడ్ ఉంది. సో ఇలాగా మనం ఈ మెథడ్ని కూడా పారామీటర్ కింద పాస్ చేసి ఇప్పుడు రౌట్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ రౌట్ని ఎక్స్పోర్ట్ చేయాలి కాబట్టి మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు రౌటర్. ఇలాగా ఎక్స్పోర్ట్ చేసి సేవ్ చేసిన తర్వాత మనం ఇండెక్స్ ఫైల్లోకి వెళ్ళి ఈ ఇండెక్స్ ఫైల్లో మనం ఎక్స్పోర్ట్ చేసిన ఈ ఫర్మ్ రౌట్స్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని కాన్స్ట్ ఫర్మ్ రౌట్స్ ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్ /రౌట్స్ ఈ రౌట్స్ ఫోల్డర్లో ఉన్న ఈ ఫర్మ్ రౌట్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. అలాగే ఈ ఫర్మ్ రౌట్ని హిట్ చేయడానికి మనం ఒక మిడిల్ వేర్ తీసుకొని యాప్.యూస్ దీనికి ఫర్మ్కి సపరేట్గా ఒక పాత్ అనేది ఇస్తున్నాం. అంటే /ఫర్మ్ దీంతోపాటు సెకండ్ పారామీటర్ కింద మన ఫర్మ్ రౌట్స్ ఇలాగా మనం ఒక మిడిల్ వేర్ కూడా క్రియేట్ చేసిన తర్వాత దీన్ని సేవ్ చేసి ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఫర్మ్ని వెండర్కి యాడ్ చేద్దాం. సో పోస్ట్ మ్యాన్లోకి వెళ్ళి సో ఫస్ట్ ఫ్రెష్గా మనం ఒక వెండర్ని క్రియేట్ చేద్దాం. వెండర్ క్రియేట్ చేయడానికి ఈ వెండర్ /రిజిస్టర్ దగ్గర మనం బాడీలో ఈ రా దగ్గర సెలెక్ట్ చేసి ఓకే ఇక్కడ మనకి ప్రాపర్టీస్ ఆల్రెడీ ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్లో ఈ మ్యాంగో ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ సండే పేరుతో నేను ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేశాను. అలాగే ఈమెయిల్ వచ్చి సండే @gmail.com అలాగే పాస్వర్డ్ వచ్చి 1234 సండే అని ఇలా ఒక పాస్వర్డ్ ఇచ్చాను. ఇప్పుడు సెండ్ చేస్తే మనకి ఎర్రర్ ఏదో వచ్చింది. సో ఎర్రర్ చెక్ చేయడానికి ఒకసారి కన్సోల్ ఓపెన్ చేసి ఈ టెర్మినల్లో మనం ఒకసారి చూద్దాం ఎర్రర్ ఏంటో. స్ట్రింగ్ నాట్ ఫౌండ్ ఇక్కడ మళ్ళీ ఏదో ఎర్రర్ ఉంది. మోడల్ ఫర్మ్స్లో మనకు ఒక ఎర్రర్ ఉంది. సో మోడల్ ఫర్మ్ ఇక్కడ నేను ఎక్కడో తప్పు రాశాను స్పెల్లింగ్ అనేది. సో లైన్ నెంబర్ 21 ఓకే ఇక్కడ ఈ స్ట్రింగ్ స్పెల్లింగ్ తప్పు రాశాను కాబట్టి దీన్ని కరెక్ట్ చేసి సేవ్ చేశాను. ఇప్పుడు మన అప్లికేషన్ స్టార్ట్ అయింది. దాంతోపాటు మన డేటాబేస్ కూడా స్టార్ట్ అయితే అప్పుడు మనం మన ఏపీఐని పోస్ట్ మ్యాన్లో టెస్ట్ చేయొచ్చు. సో సక్సెస్ఫుల్గా MongoDB కూడా కనెక్టెడ్ అని వచ్చింది. సో మన ప్రాపర్టీస్ ఆల్రెడీ ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సెండ్ దగ్గర క్లిక్ చేశాను. సో వెండర్ అనేది రిజిస్టర్ అయితే మనకి ఇక్కడ ఒక మెసేజ్ వస్తుంది. ఓకే వెండర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్. సో ఇప్పుడు ఈ సండే అంటే ఈ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్తో ఒకసారి లాగిన్ కూడా అవుదాం. దానికన్నా ముందు మన రికార్డ్స్లో డేటాబేస్లో మన రికార్డ్ సేవ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేయడానికి డేటాబేస్ రిఫ్రెష్ చేసి ఈ రికార్డ్ అనేది ఒకసారి చూద్దాం. సండే పేరుతో మనకు ఒక రికార్డ్ అనేది యాడ్ అవ్వాలి. సో చాలాసేపు అయింది కాబట్టి ఫోర్స్ రిఫ్రెష్ చేద్దాం. ఒకసారి రిఫ్రెష్ చేసిన తర్వాత మనకి రికార్డ్ అనేది ఇక్కడ వస్తుంది. మళ్ళీ లాగిన్ అడిగింది. సో ఒకసారి లాగిన్ కూడా చేస్తాను. ఇది లాగిన్ అయ్యేలోపు మనం ఇక్కడ ఈ సండే పేరుతో మనం క్రియేట్ చేసిన ఈ రికార్డ్తో ఇక్కడ లాగిన్ అవుదాం. మ్యాంగో ప్లేస్లో sunday@gmail.com ఇచ్చాను.
ఇక్కడ ఓకే 1 2 3 4 సండే పాస్వర్డ్, ఇలా పాస్వర్డ్ కూడా ఇచ్చాను. ఇది మన ఓకే, మన డేటాబేస్ కూడా రెడీ అయింది. ఫర్మ్స్ పేరుతో మనకి ఒక టేబుల్ కూడా ఇక్కడ ఫామ్ అయింది. ఇక్కడ చూడండి, సండే పేరుతో మనకు ఒక రికార్డ్ అనేది డేటాబేస్లో యాడ్ అయ్యింది. సో సెండ్ దగ్గర క్లిక్ చేశాను లాగిన్ చేయడానికి. మనం లాగిన్ సక్సెస్ అయ్యాం, టోకెన్ కూడా వచ్చింది. సో ఇక్కడ నుంచి మనం యాడ్ ఫర్మ్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ ఏంటి, ఈ టోకెన్ని ముందు మనం ఇక్కడ నుంచి కాపీ చేసుకొని ఈ టోకెన్ బేస్డ్ మీదే మనం ఫర్మ్ని వెండర్కి యాడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ టోకెన్ కాపీ చేసి దానికన్నా ముందు ఈ పోస్ట్ మ్యాన్లో ఇంకొక విండో ఓపెన్ చేసి మనం క్రియేట్ చేసిన, అంటే ఫర్మ్ యాడ్ చేయడానికి క్రియేట్ చేసిన ఈ రౌట్ని ఇక్కడ మనం యూఆర్ఎల్ పాస్ చేయాలి. అంటే ఇక్కడ మెథడ్ పోస్ట్ మెథడ్ అండ్ మన అప్లికేషన్ లోకల్ హోస్ట్లో రన్ అవుతుంది. సో లోకల్ హోస్ట్ :4000/ ఇప్పుడు మనం ఫర్మ్తో డీల్ చేస్తున్నాం కాబట్టి మన పాత్ firm/add-firm. ఇక్కడ మనం రౌట్ ఏం డిఫైన్ చేసాం చూడండి, ఫర్మ్ రౌట్స్లో యాడ్-firm పేరుతో రౌట్కి ఎండ్ పాయింట్ అనేది డిఫైన్ చేసాం. సో ఇక్కడ యాడ్-firm పేరుతో మనం ఇక్కడ ఎండ్ పాయింట్ ఇచ్చి, ఇప్పుడు ఇక్కడ మనకి టోకెన్ వచ్చింది. అంటే లాగిన్ అయిన తర్వాత మనకు ఒక టోకెన్ వచ్చింది కదా, ఈ సండే అనే వెండర్ యూజర్ నేమ్కి ఈ టోకెన్ ఇక్కడ నుంచి కాపీ చేసి ఈ టోకెన్ని మనం హెడర్స్లో పాస్ చేస్తున్నాం. అంటే ఈ హెడర్స్ చూడండి, ఈ రౌట్లో మనం ఈ హెడర్స్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కీ వాల్యూ ఇలా వచ్చింది. ఈ కీకి మనం టోకెన్ అని రాయాలి. టోకెన్ ఎందుకంటే ఈ టోకెన్ పేరుతోనే మనం మన కంట్రోలర్లో చూడండి, ఈ ఫర్మ్ కంట్రోలర్ కాదు సారీ, వెరిఫై టోకెన్లో మనం టోకెన్ వెరిఫికేషన్కి టోకెన్ అని ఇచ్చాం. హెడర్స్లో టోకెన్ పేరుతో మనం ఈ టోకెన్ని చెక్ చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నాం. ఈ టోకెన్కి వాల్యూ కింద మనం కాపీ చేసిన ఈ టోకెన్ని ఇక్కడ పేస్ట్ చేసాం. సో ఇప్పుడు హెడర్స్లో మనం టోకెన్ అనేది పాస్ చేసాం అనమాట. ఇప్పుడు బాడీలోకి వచ్చి ఈ రా దగ్గర క్లిక్ చేసి JSON ఫార్మాట్లో ఇక్కడ కర్లీ బ్రేసెస్లో మన ప్రాపర్టీస్ ఏంటి, ఇప్పుడు ఒకటి ఫర్ నేమ్, ఏరియా, కేటగిరీ, రీజన్ అండ్ ఇమేజ్. మన నెక్స్ట్ ప్రాపర్టీ కేటగిరీ, రీజన్, ఆఫర్ అండ్ ఇమేజ్. ఈ కేటగిరీ అనేది ఒక యారే కాబట్టి కేటగిరీ ఇలా ఇచ్చాను. తర్వాత రీజన్ ఇలాగా ఒక 2 వాల్యూసే ఇచ్చాను. దీని తర్వాత మనం టోకెన్ కూడా హెడర్స్లో పాస్ చేసాం, ఈ బాడీలో ప్రాపర్టీస్ కూడా డిఫైన్ చేసాం. సో సెండ్ దగ్గర క్లిక్ చేస్తే ఇప్పుడు మన రిజల్ట్ ఏంటనేది ఇక్కడ కనిపించాలి. చూడండి, ఫర్మ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇప్పుడు మనం రికార్డులోకి వెళ్దాం. మన డేటాబేస్ రికార్డులోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఇప్పుడు మన రికార్డ్ అనేది ఫర్మ్స్లో కనిపించాలి. ఈ ఫర్మ్స్ టేబుల్ దగ్గర క్లిక్ చేస్తే ఈ ఫర్మ్ టేబుల్లో మనకి చూడండి, మనం ఏదైతే ఇక్కడ ప్రాపర్టీస్ వాల్యూస్ ఇచ్చామో అవన్నీ కూడా ఇక్కడ మనకి ఇలా వచ్చింది. అయితే ఈ వెండర్స్లో ఒకసారి చెక్ చేస్తే, అంటే ఈ వెండర్స్ టేబుల్లో మన రికార్డ్ సండే, దీనికి మాత్రం ఈ ఫర్మ్ లోపల మనకి ఈ ఫర్మ్కి సంబంధించిన రికార్డ్ అనేది ఇక్కడ యాడ్ అవ్వలేదు. సో దానికోసం ఈ ఫర్మ్ కంట్రోలర్లో మనం ఫర్మ్ రికార్డ్ సేవ్ చేసిన ఈ ఫర్మ్ని ఒక వేరియబుల్కి అసైన్ చేసి సేవ్డ్ ఫర్మ్ అని ఒక వేరియబుల్కి మనం ఈ ఫర్మ్ని అసైన్ చేసాం. తర్వాత ఇప్పుడు ఈ రికార్డ్స్ని వెండర్ కూడా పాపులేట్ చేయాలి కాబట్టి ఇక్కడ వెండర్ డాట్ ఫర్మ్, ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి ఈ వెండర్స్ టేబుల్ లోపల ఈ ఫర్మ్ అనే ప్రాపర్టీ కూడా ఉంది. కాబట్టి వెండర్ డాట్ ఫర్మ్ డాట్
పుష్. ఈ పుష్ మెథడ్ యూజ్ చేసి ఈ సేవ్డ్ ఫర్మ్ అంటే ఈ ఫర్మ్ లోపల ఉన్న రికార్డ్స్ని ఈ సేవ్డ్ ఫర్మ్ ద్వారా ఈ వెండర్ టేబుల్లోకి పుష్ చేస్తున్నాం. సో దీన్ని కాపీ చేసి ఇక్కడ ఈ పుష్ మెథడ్కి ఈ పారాంథసిస్ లోపల పాస్ చేశాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఈ వెండర్లో కూడా ఇది సేవ్ చేయాలి. కాబట్టి ఇక్కడ await వెండర్ డాట్ సేవ్ ఈ మెథడ్ని యూజ్ చేసి వెండర్లో కూడా ఈ ఫర్మ్ రికార్డ్స్ని సేవ్ చేసాం. పోస్ట్ మ్యాన్లోకి వెళ్ళి ఆల్రెడీ ఫర్మ్ని యాడ్ చేయడానికి ప్యారడైజ్ పేరుతో ఒక ప్రాపర్టీ ఉంది. దీన్ని మార్చి ఆల్ఫా హోటల్ అని ఒక ఫర్మ్ ఇచ్చారు. తర్వాత ఈ బేగంపేట తీసేసి దీన్ని మాదాపూర్ అని ఒక ఏరియా ఇచ్చారు. ఇప్పుడు సెండ్ దేర్ హిట్ చేస్తే మనకి ఫర్మ్ అనేది యాడ్ అయ్యింది. ఫర్మ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని. ఇప్పుడు డేటాబేస్లోకి వెళ్ళి ఒకసారి మన డేటాబేస్ని రిఫ్రెష్ చేస్తే వెండర్స్ ప్లేస్లో వెండర్స్ రికార్డ్స్లో ఫర్మ్ యాడ్ అయ్యి ఆ ఫర్మ్లో మనకి చూడండి ఆ ఫర్మ్లో మనకి ఈ ఆబ్జెక్ట్ ఐడి అనేది కూడా వచ్చింది. అంటే ఫర్మ్ అనేది ఇప్పుడు పాపులేట్ అయిందనమాట. అలాగే ఫర్మ్స్లో కూడా చూస్తే ఇక్కడ ఓకే ఆల్ఫా పేరుతో మనం ఈ పోస్ట్ మ్యాన్ ద్వారా యాడ్ చేసిన ఈ రికార్డ్ అంటే ఈ ఆల్ఫా పేరుతో ఉన్న రికార్డ్ కూడా డేటాబేస్లో ఫర్మ్ టేబుల్లో యాడ్ అయింది. సో ఇలా మనం సక్సెస్ఫుల్గా టోకెన్ బేస్ చేసుకొని ఫర్మ్స్ని వెండర్స్కి యాడ్ చేసాం. ఇప్పుడు ఇన్ కేస్ ఈ టోకెన్ కానీ తప్పు అనుకోండి, ఇక్కడ చూడండి ఈ లాగిన్ చేసినప్పుడు మనకి టోకెన్ వచ్చింది కదా, ఈ టోకెన్ని నేను ఇక్కడి నుంచి కాపీ చేశాను. కాపీ చేసి ఇలా కాపీ చేసిన ఈ టోకెన్ని ఈ ఫర్మ్ యాడ్ చేసేటప్పుడు ఈ హెడర్స్లో ఇక్కడ తప్పుగా పాస్ చేశాను. అంటే దీన్ని ఇక్కడి నుంచి తీసేసి నేను కాపీ చేసిన ఈ టోకెన్ ఇక్కడ పాస్ చేసి ఏదన్నా ఒక ఎర్రర్ అనేది ఇచ్చాను. అంటే పూర్తిగా నేను టోకెన్ అనేది ఇక్కడ ఇవ్వలేదు, ఇన్కంప్లీట్ టోకెనే ఇచ్చాను. ఇప్పుడు బాడీలోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఒక కొత్త రికార్డ్ యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఒక సమ్ హోటల్ పేరుతో ఒక ఫర్మ్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మిగతావన్నీ కూడా ఫీల్డ్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచి సెండ్ దగ్గర క్లిక్ చేశాను. ఇప్పుడు మనం చూడండి ఇన్వాలిడ్ టోకెన్ అని వచ్చింది. ఎందుకు అంటే ఈ టోకెన్ అనేది తప్పు కాబట్టి, ఈ హెడర్స్లో మనం పాస్ చేసిన టోకెన్ అనేది తప్పు కాబట్టి. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది మన టోకెన్ అనేది ఈ డేటాబేస్లో ఎక్కడా లేదు. ఓకే, ఓన్లీ ఈ టోకెన్ అనేది స్టేట్లెస్. ఈ స్టేట్లెస్ టోకెన్ ద్వారా మనం ఈ రికార్డ్స్ని డేటాబేస్లో సేవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ హెడర్స్లో ఈ టోకెన్ని నేను యాజ్ ఇట్ ఈస్గా కరెక్ట్గా పేస్ట్ చేసి ఈ బాడీలో ఉన్న ఈ రికార్డ్స్ని సెండ్ చేశాను. హిట్ చేస్తే ఇప్పుడు టోకెన్ కరెక్ట్ కాబట్టి ఫర్మ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో డేటాబేస్లో ఫర్మ్స్లో ఈ రికార్డ్స్లో ఈ టేబుల్ ఒకసారి రిఫ్రెష్ చేస్తే డేటాబేస్ని ఈ ఫర్మ్స్లో మనకి ఇంకొక కొత్త రికార్డ్ అనేది చూడండి సమ్ హోటల్ పేరుతో మనకు ఒక రికార్డ్ అనేది యాడ్ అయింది. అలాగే వెండర్స్లో కూడా ఇదే వెండర్కి ఇప్పుడు 2 యారేస్ ఉన్నాయి. చూసారా, ఒకటి ఐడి పేరుతో ఐడితో మనకి 2 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి డేటాబేస్లో చూసేటప్పుడు ఐడీసే కనపడుతున్నాయి. అయితే ఈ ఐడి కాకుండా మనకి పేరుతో కనబడాలంటే మనం కంట్రోలర్లోనే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఒక ఏపీఐ అంటే ఒక ఏపీఐ క్రియేట్ చేసి గెట్ మెథడ్తో ఆ ఏపీఐ ద్వారా ఫర్మ్ లోపల అంటే వెండర్ లోపల ఉన్న ఫర్మ్స్ను కూడా పూర్తిగా చూపించవచ్చు. అది ఎలాగనేది నెక్స్ట్ టాపిక్లో ఒక గెట్ రౌట్ని యూజ్ చేసి ఈ ఫర్మ్స్ని వెండర్కి సంబంధించిన ఫర్మ్స్ని పూర్తిగా చూపిద్దాం.